ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు భారీ శుభవార్త. సెలవులు పొడిగింపు. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. ఎవరెవరికి పొడిగింపు, ఏ స్కూల్, విద్యార్థుల కాలేజీలుగా అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. హాలిడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 నుంచి పాఠశాలలో తిరిగి రీఓపెన్ కానున్నాయి. అయితే దీని తాజా సమాచారం ప్రకారం జూన్ 13న స్కూళ్ళు తిరిగి తెరుచుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పాఠశాలను ఈ నెల 12కు బదులుగా 13వ తేదీ రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే ఐఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వినతి పత్రం అయితే అందజేశారు. పాఠశాల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సెలవులు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ వైఎస్ రామకృష్ణ అందులో అయితే కోరారు. దీంతో ఏపీలో స్కూల్ రీఓపెన్ తేదీ అయితే వాయిదా పడే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో పాఠశాలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ సెలవులు అయితే ప్రకటించిందనమాట. సో ఇదే జరిగితే కాస్త డిలే అయితే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంకా తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏదంటే క్రిస్మస్ సంబంధించిన సెలవులు, దాంతోపాటు కొన్ని సెలవులు కూడా అదనంగా ఇచ్చారనమాట. యథావిధిగా అయితే స్కూల్